హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే అయితే మనం తమిళనాడు స్టైల్ మోర్ కొழம்பు ఎలా చేయాలి అనేది చూద్దామా. దానికైతే మీడియం సైజులో ఉండే 2 ఎర్రగడ్డలు తీసుకోండి, ఒక టమాటో, ఒక 8 పచ్చిమిర్చిలు, 2 స్పూన్ దాకా కందిపప్పుని నానబెట్టుకోండి. ముందుగా అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో తాలింపు వేసుకోండి. ఇంకా బాగా ఏగినాక పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఆనియన్స్ ఇవి కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఎర్రగడ్డలు అనేది వాడినాక ఒక 1/2 స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు టొమాటోస్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా సైడ్ బై సైడ్ ఇది వాడేంత వరకు మనం పప్పు అండ్ పెరుగు ఇవి రెండింటిని మిక్సీకి వేసి బాగా మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. వీడియోలో చూపించినంత విధం వరకు రుబ్బి అయితే పెట్టుకోండి, బాగా నైస్గా అయితే రావాలి. ఇంకా ఇప్పుడు కడాయిలో అయితే ఒక 1/4 స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకోండి అండ్ 1/4 స్పూన్ దాకా ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఇది బాగా వన్స్ వాడిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీలో రుబ్బి పెట్టుకునే దానికి కూడా దీంట్లో పోసుకొచ్చిన వన్స్ అలా కలపెట్టేసిన తర్వాత మీకు ఎంత నీళ్ళు కావాలో అంత యాడ్ చేసుకోండి. మోర్ కొలంబు అంటేనే కొంచెం నీళ్ళగానే ఉంటుంది, సో ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ దెన్ బాగా కలపెడతానే ఉండండి, బికాస్ కింద అడుగు అనేది పడుతుంది. సో బాగా వన్స్ ఉడికేసిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా అంతే గైస్, తమిళనాడు స్టైల్ మోర్ కొలంబు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో వన్స్ ట్రై చేసి చూడండి. నా వీడియోస్ మీకు నచ్చిన పని అయితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అందరికీ సెలవు, మరి బాయ్ గైస్.